వింటర్ సీజన్లో ఉత్తర భారతం వణుకుతుంది. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. అటు దేశ రాజధాని ఢిల్లీలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. ఉత్తర భారతంలో వీస్తున్న చలిగాలులతో ఢిల్లీలో టెంపరేచర్ 10 డిగ్రీలలోపే రికార్డవుతుంది. ఇక రెడ్ ఫోర్ట్, ఢిల్లీ గేట్, అక్షరధామ్, కరోల్బాగ్ సహా పలుచోట్ల చలి తీవ్రత భారీగా పెరిగింది. ఉపశమనం కోసం పలుచోట్ల చలిమంటలు కాచుకుంటున్నారు. ఇక ఉదయం పూట ఇళ్ల నుంచి బయటికి రావాలంటే జనం జంకుతున్నారు. అటు దట్టమైన పొగమంచు, ఎయిర్ పొల్యూషన్తో రాజధాని వాసులు అవస్థలు పడుతున్నారు. సరైన వెలుతురు లేకపోవడంతో అత్యవసర పనులు ఉంటే తప్ప వాహనదారులు బయటికి రావటం లేదు. ఇక దట్టమైన పొగమంచుతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో రైళ్ల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. సరైన వెలుతురు లేకపోవడం వల్లే ట్రైన్ల షెడ్యూల్ మార్చినట్లు సిబ్బంది చెప్పారు. వింటర్ సీజన్లో ఉత్తర భారతం వణుకుతోంది. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. అటు దేశ రాజధాని ఢిల్లీలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. ఉత్తర భారతంలో వీస్తున్న చలిగాలులతో ఢిల్లీలో టెంపరేచర్ 10 డిగ్రీలలోపే రికార్డవుతుంది. రెడ్ ఫోర్ట్, ఢిల్లీ గేట్, అక్షరధామ్, కరోల్బాగ్ సహా పలుచోట్ల చలి తీవ్రత భారీగా పెరిగింది. ఉపశమనం కోసం పలుచోట్ల చలిమంటలు కాచుకుంటున్నారు. ఇక ఉదయం పూట ఇళ్ల నుంచి బయటికి రావాలంటే జనం జంకుతున్నారు. అటు దట్టమైన పొగమంచు, ఎయిర్ పొల్యూషన్తో రాజధాని వాసులు అవస్థలు పడుతున్నారు. సరైన వెలుతురు లేకపోవడంతో అత్యవసర పనులు ఉంటే తప్ప వాహనదారులు బయటికి రావడం లేదు. ఇక దట్టమైన పొగమంచుతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో రైళ్ల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. సరైన వెలుతురు లేకపోవడం వల్లే ట్రైన్ల షెడ్యూల్ మార్చినట్లు సిబ్బంది చెప్పారు.